సార్ ఫైనల్ గా బెట్టింగ్ యాప్స్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీలను వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేయకుండా విచారణ చేసి మాత్రమే వదిలేశారు. అదే ఒక కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళు చనిపోవడము లేకపోతే సూసైడ్ చేసుకోవడం లాంటివి కూడా జరిగాయి. ఎందుకు సార్ అసలు కామన్ పీపుల్ కి సెలబ్రిటీస్ కి మన హైకోర్టు వ్యత్యాసం ఎందుకు అలా చూపిస్తుంది? హైకోర్టు ఎక్కడ వ్యత్యాసం చూపించలేదమ్మా. కోర్టులు ఎప్పుడు కూడా వ్యత్యాసాలు చూపించవు. ఓకే. ఇక్కడ చేసేది ఎవరు అనంటే కనుక పోలీస్ అధికారులు చేస్తారు. ఎందుకు అనంటే కనుక సెలబ్రిటీస్ లాంటి వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పిండొచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు సామాన్యుడు ఉన్నాడు అనుకోండి, వాడిని పట్టుకున్నప్పుడు వాడిని ఒక 50 లక్షలు ఇరా, ₹1 కోటి ఇరా అంటే కనుక వాడు ఇయ్యగలడా? ఇయ్యలేడు. వాడిని ఇమ్మీడియట్ తక్షణం అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు. సెలబ్రిటీల విషయాల దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది అంటే కనుక సెలబ్రిటీలు ఎంత బాగా సంపాదిస్తారో అంత భయం కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా అద్దాల మెడల్లో ఉంటారు, రాయేస పగిలిపోతుంది. అటువంటప్పుడు ఈ పోలీసులు కేసులు అని అంటే కనుక అసలు మామూలుగా ఉండదు టెన్షన్. అటువంటప్పుడు ఒక కేసు బుక్ అయ్యి ఒక నోటీస్ ఇచ్చారా అని చెప్పని అన్నప్పుడు వెళ్ళగానే ₹1 కోటి అనగానే కోటి కదరా నేను 2 కోట్లు తీసుకుని నీకు దండం పెడతాను పిలవకరా నాయన అని చెప్పని ఇచ్చేసిపోతూ ఉంటారు. ఈ రోజు నేను చెప్తున్నాను, గత 1 వీక్ బ్యాక్ నేను ఒక వీడియో చేయడం జరిగింది. నాకు సంబంధించినటువంటి ఒక క్లయింట్ 23 కోట్ల రూపాయలు బెట్టింగ్ లో పోగొట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అతను ముందుకు వచ్చి మల్కాజ్గిరి SOT పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎడిషనల్ DCP వాడు పోయి ఆడితో సెటిల్మెంట్ చేసుకో, ఏం పిక్తావరా, నీకు తీట కొద్ది నువ్వు వాడినావని చెప్పని అన్నాడు. అదేవిధంగా రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ LB నగర్లో కంప్లైంట్ ఇస్తే మాకు ₹1 కోటికి మించి కేసు చేసే అధికారం లేదని చెప్పి వాళ్ళు పంపించారు. నా దగ్గరికి వస్తే ఈడీకి కంప్లైంట్ ఇచ్చి హైకోర్టులో రిటేషన్ తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి దానికి నాగాచారి అని చెప్పి ఉప్పల్ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టరు అతను అలర్ట్ చేయడం జరిగింది. అతను నిందితుల దగ్గర భారీ మొత్తంలో లంచాలు తీసుకుని నిందితుల్ని ఇప్పుడు వరకు 4 నెలలు అయితే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు. 23 కోట్ల స్కామ్లో. పైగా వాళ్ళు ఆ బెట్టింగ్ ఆపలేదు, స్వేచ్ఛగా ఇంకా ఆడుతున్న విషయాన్ని లైవ్ లో నేను ₹5,000 కొట్టి మరీ చూపించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు పోలీస్ అధికారులు చలనం లేదు. వాడు ఈ బెట్టింగ్ అమౌంట్లన్నింటినీ కూడా ప్రాపర్టీస్ లో డ్రగ్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను లైవ్ లో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ చేయలేదు. ఈ యొక్క బెట్టింగ్ నిర్వహించే ఎవరైతే గనక సచిన్ దిలీప్ దయా అనేటోడు ఉంటాడో వాడిని సపోర్ట్ చేస్తుంది ఎవరు అనంటే గనక కాకినాడ జనసేన MP టీ టైం వ్యవస్థాపకుడు ఉదయ్ శ్రీనివాసు. అది ఇతను వాడే కార్ నెంబర్లన్నీ కూడా అతని పేరు మీద ఉంటాయి. అతను కలిసి అమెరికా వెళ్ళి ప్రైవేట్ హెలికాప్టర్లో కలిసి తిరుగుతూ ఉంటారు, పార్టీలకు వెళ్తూ ఉంటారు. వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి సినిమా తారలతోటి ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. జనసేన పార్టీ అంటున్నారు, ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలియదు. ఇప్పుడు తెలుసా తెలియదు అనేది నాకు తెలియదమ్మా. ఆ ఒక విషయాన్ని నేను బయట బాహ్య ప్రపంచానికి తెలియజేశాను, ఆధారాలతో చూపించాను, లైవ్ లో చూపించాను. ఆ యొక్క వీడియో అందరికీ వెళ్ళింది. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా షేర్ అయ్యింది, జనసేన వాళ్ళకు కూడా షేర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా అన్న సంగతి నాకైతే తెలియదు. బట్ అందరికి తెలిసిన విషయం ఆయన కూడా తెలిసి ఉంటది అని చెప్పని నేను అనుకుంటున్నాను. లేదు అంటే కనుక ఆయనకు తెలియకుండా కూడా పోవచ్చు, ఐ డోంట్ నో. బట్ బాహ్య ప్రపంచానికి అయితే తెలుసు. కానీ ఏం జరిగింది? ఇప్పటివరకు జరిగింది ఏమీ లేదు, అరెస్ట్ చేసింది ఏమీ లేదు. సో ఎందుకు అని అంటే కనుక పోలీసులే కదా ప్రధాన ద్వారం దగ్గర కాపలాదారులుగా ఉండి అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని నడిపిస్తున్నారు. ఇంకా వాళ్ళకి భయం భక్తి ఏముంటది? అప్పుడప్పుడు ప్రెస్ ముందు కన్నీటి తుడుపు చేయడానికి సామాన్యులు ఎవరైనా దొరికితే వాళ్ళు పేరు వేసేసి వాళ్ళు చేసేస్తూ ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.